హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్తో పకోడీ చేసి చూపిస్తాను. ఏంటో చూసేద్దాం. కమా ఏంటని ప్రిపేర్ చేసేద్దాం. సో దానికి కావాల్సింది స్వీట్ కార్న్ అండి. ఫస్ట్ ఉడకబెట్టింది కదా, చూసారు కదా, పచ్చిది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటని నేను ప్రాసెస్ నేను చూపిస్తాను. అలాగే మనకు కావాల్సింది ఆనియన్స్, కొత్తిమీర అండ్ ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు, గరం మసాలా పౌడర్ అనమాట. ఇప్పుడు నేను చేసేస్తాను. ప్రాసెస్ ఏంటని చూసేద్దాం. స్వీట్ కార్న్ని ఇలా కట్ చేసుకోవాలండి మనము. అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్స్ మీకు ఎలా నేను కట్ చేసాను చూపించాను కదా. స్వీట్ కార్న్స్లోని ఉల్లిపాయలు, చిన్నగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర మొత్తం వేసి కలుపుతున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం, ఓకేనా? కలిపేసిన తర్వాత బ్యాటర్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇందులో శనగపిండి 1 కప్ వేసాను, బియ్యం పిండి 2 కప్స్ వేసానండి. సో వేసి మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ మనం కలుపుకుంటున్నాం. పకోడీ మనం వేసినప్పుడు పకోడీ పిండికి ఎలా కలుపుకుంటామో సో అట్లాగే కలుపుకోవాలన్నమాట. సో నేను కలిపేస్తున్నాను. కలిపి మీకు నేను బ్యాటర్ చూపిస్తాను. బ్యాటర్ వచ్చేటప్పటికి మరి మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా. సో ఇలా సరిపోతుంది బ్యాటర్ మనకి. ఇలా వేసుకునేటట్టు ఉంటే చాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పకోడీలు వేసుకోవడమే ఆలస్యం అనమాట. సో వేసేసుకుందాం. ఆయిల్ మరిగిందా లేదా? ఓకే, మరిగింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసుకోవాలండి. మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు రొటీనే కాదు కదా, ఇలాగా వీటితో కూడా పకోడీ చేస్తే పిల్లలు చాలా ఎమ్మీగా తింటారనమాట. నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకే నేను కూడా మీకు పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేస్తారని, మీ పిల్లలకు ఖచ్చితంగా వండి పెట్టండి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ వ్యూయర్స్ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మనం మీకు అయిపోవచ్చిందన్నమాట. లో ఫ్లేమ్లో చేస్తున్నాను. టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయిందండి. మనం ఇంకెప్పుడు తినేయచ్చు మంచిగా.